నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం తారాస్థాయిలోకి పోతోంది. ట్రంప్ ఈరోజు చేస్తున్నటువంటి ప్రకటన ఏంటంటే, మేము 10 రోజుల పాటు యుద్ధానికి విరామం ఇస్తున్నాం అని చెప్తూనే అదనపు బలగాలను ఇప్పటికే ఇరాన్లో మోహరించడానికి ఇంకోవైపు ట్రంప్ గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇంకోవైపు అటు ఇరాన్ ఏమో వీటికి మేము అంగీకరించట్లేదు, అది ఏకపక్ష నిర్ణయం అమెరికా తీసుకునేది. శాంతి చర్చలు మాతో జరపడానికి మా వైపు నుంచి ఎట్లాంటి చర్చలు జరగలేదు. యుద్ధ కాల్పుల విరమణ ఏదైతే ఉందో, ఈ యుద్ధ విరమణ ఏదైతే ఉందో 10 రోజుల పాటు, ఇది ఏకపక్ష నిర్ణయం అని చెప్పేసి ఇరాన్ చేస్తున్నటువంటి వాదన. ఇటు ఇరాన్ 10 లక్షల మంది సైనికుల్ని గ్రౌండ్ బ్యాటిల్కి దింపుతోంది. అటు అమెరికాతో పాటు ఇంకా కొన్ని దేశాలు కూడా అమెరికాకి మద్దతుగా వస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో పుతిన్ ఒక మాట అన్నారు నిన్న బిజినెస్ సమ్మిట్లో, బిజినెస్ మెన్ సమ్మిట్లో, మళ్ళొక్కసారి లాక్డౌన్ లాంటి పరిస్థితులు రావచ్చు, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ రావచ్చు అని చెప్పేసి చేసినటువంటి కామెంట్. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను పక్కన పెడితే సమీక్ష సమావేశం, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు, ఏం జరగబోతోంది? ఏదో జరగబోతోంది, ఒక భయం కనిపిస్తోంది. దీనికి తోడు లాక్డౌన్ వస్తుందా అన్నటువంటి చర్చ దేశవ్యాప్తంగా కూడా నడుస్తుంది, ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. మాట్లాడదాం. అందే సత్యం గారు మనతో పాటు ఉన్నారు. సత్యం సార్, నమస్తే. నమస్తే. ఓవైపు 10,000 మంది సైనికులు పంపడానికి ఇరాన్ సిద్ధమైంది. 10 లక్షల మంది సైనికులు పంపడానికి ఇరాన్ సిద్ధమవుతోంది. 10 రోజుల పాటు యుద్ధానికి మేము విరామం ఇస్తున్నాం అని చెప్పేసి ట్రంప్ చేస్తున్నారు. బట్ బ్యాక్ ఎండ్లో చేసేటి అన్ని చేస్తూనే ఉన్నారు, అది స్పష్టంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ మాత్రం దాడులు కొనసాగుతూనే ఉంటాయి ఇరాన్ మీద అని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రకటనలు. సో ఎట్లా చూడవచ్చు, ఏం జరుగుతోంది? ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతోంది. ఈ సమస్య పరిష్కరించడంలో ఇరాన్ సమస్యని అమెరికా నిజాయితీతోటి వ్యవహరించట్లే. డే 1 నుంచి కూడా అదే కన్నింగ్ బిహేవియర్ నడుస్తుంది. ఎందుకంటే జెనీవాలో టాక్స్ నడుస్తున్నాయి, ఓమెన్ మధ్యవర్తి. అవును, టాక్స్ ముగిసినాయి. మరి తర్వాత అని అనుకుంటున్న సమయంలో అటాక్ చేశారు. అంటే ఒకవైపు చర్చలు జరుపుతుంటేనే ఒకవైపు అటాక్ చేశారు. ఆ అటాక్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఈ చర్చలు జరుపుతున్నంత కాలం వాళ్ళు ఖొమైనీ కోసం, అగ్రనాయకుల కోసం సెర్చ్ చేస్తూనే ఉండు అనేది అర్థం. ఎందుకంటే డే 1 నాడే ఖొమైనీ రాజకీయ నాయకత్వం, మిలిటరీ నాయకత్వం అంతా ఇరాన్ కోల్పోయింది. అవును, అప్పటికప్పుడు వాళ్ళు అలా దొరికే అవకాశం లేదు. అవును. అంటే సెర్చింగ్ ఆపరేషన్స్, ఒకవైపు చర్చలు జరుపుతూనే మరొక వైపు సెర్చింగ్ ఆపరేషన్స్ మొదలుపెట్టి ఫస్ట్ డేనే దాడి చేసి చంపేశారు. అవును. కాబట్టి ఇందులో ఏ మేరకు అమెరికా కానీ ఇజ్రాయెల్ నిజాయితీ మనకు అవపడదు. ఇది ఒక అంశం. రెండోది, వాళ్ళు పెట్టినటువంటి కంప్లైంట్స్ అణుబాంబుల మేకింగ్లో ఉన్నాయి అనేది నిజం కాదని తేలిపోయింది. అవును. రెండోది, ఇరాన్ టార్గెట్ ఖొమైనీ చంపేస్తామని చెప్పేది, అది ఆ టార్గెట్ కూడా తీరిపోయింది. నిజంగా అవే టార్గెట్లు అయి ఉంటే వాళ్ళ యుద్ధం విరమింపజేయాలి. అవును. కానీ ఇంకా ఖొమైనీ జరిగిపోయినాక, అణుబాంబు లెవెన్ తేలిన తర్వాత, అణురియాక్టర్ల మీద దాడి చేసిన తర్వాత, రేడియేషన్ లేదన్న తర్వాత, ఇప్పుడు యుద్ధం కొనసాగించడంలో నిజాయితీ లేదు. ఇది రెండో మెట్టు. మొదటి పెట్టెలో నిజాయితీ లేదు, రెండో మెట్టులో కూడా నిజాయితీ లేదు. ఇక మూడో మెట్టులో ఇవాళ చర్చలు జరుగుతున్నాయి అంటారు. ఆ చర్చలు అసలు ఇప్పుడున్నటువంటి సన్ ఖొమైనీతో జరుగుతున్నాయా, లేదా ఖొమైనీ అంతరంగికతలు జరుగుతున్నాయా, లేదా ప్రత్యామ్నాయంగా కొంతమంది ఎంకరేజ్ చేయడానికి అనఫీషియల్గా చర్చలు జరుపుతుండ అనేటువంటిది ఒక అనుమానం నడుస్తూ ఉంది. అంటే ఉన్న ప్రభుత్వాన్ని గోలదోసి ప్రత్యామ్నాయ నాయకులు వాళ్ళతోటి మేము ఒప్పందం కుదుర్చుకున్నాం, అందుకని ఇప్పుడు అమెరికా వాళ్ళదే పాలన, అంటే మధురని తప్పించి ఇప్పుడు ఎక్కడైతే పాలన చేస్తున్నారో అటువంటి పాలన ఇప్పుడు ఇరాన్లో కూడా అటువంటి పాలన చేస్తామని చెప్పేసి అనేందుకు సమాయత్తం అవుతున్నారు అనేటువంటిది అనుమానం వస్తుంది ఇరాన్ ప్రకటనలతోటి. తర్వాత నాలుగోది ఏమిటంటే, ట్రంప్
నిజాయితీతో వ్యవహరించట్లేదు, మాతోటి చర్చలు జరుపుతుంటేనే మా దగ్గర సాగులు పడుతూనే మరొక వైపు అసలు మేము చర్చలే లేదని చెప్పేసి బెట్టు చేస్తుంది ఇరాన్ అని చెప్పేసి అంతర్గతంగా మధ్యంతర ఎన్నికల కోసం నిధులు సమీకరిస్తూ ఒక మీటింగ్లో మాట్లాడిండు ట్రంప్ అవును ఈ మాట. కాబట్టి అంటే అమెరికాలో ఇమేజ్ కాపాడుకోవటానికి ఇరాన్కు సరెండర్ అవుతుంది లేదా ఇరాన్ మీద ఓడిపోయారు అనేటువంటి ఇంప్రెషన్ రాకుండా ఇరానే సాగిలపడి మా కోసం చర్చల కోసం ఎదురు చూస్తుంది, చర్చలు జరుపుతుర్రు అనేటువంటిది ప్రకటన. ఆ మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ ఇమేజ్ పోగొట్టుకోకుండా ఉండడానికి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నాడు అనేటువంటి అనుమానం కొనసాగుతుంది. అవును తర్వాత మరొక అంశం ఏంటంటే ఆ ప్రకటనైనా నిజాయితీని గుడి లేదు. ఎందుకంటే ఇవాళ భూతల దాడులకు కావాల్సినటువంటి సైనికుల మొత్తాన్ని సమీకరిస్తుంది. ఇటు జపాన్ వైపు నుంచి, అటు డెగో వెర్షియా వైపు నుంచి, ఆ తర్వాత అటు చుట్టూ, తర్వాత అరబ్ దేశాల నుండి, తర్వాత ఇతర యూరోప్ దేశాల నుంచి ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తే, కాబట్టి దాదాపు ఇరాన్ ఆక్రమించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇవాళ ట్రంప్ చేసుకుంటుండు. అవును కాబట్టి మాకు చర్చలు విఫలమైనవి, ఇక యుద్ధమే మాకు ఆల్టర్నేటివ్ అని ప్రకటించుకునేందుకు ఇటువంటి తంతు జరిపి ఇవాళ ఇరాన్ మీద భూతల దాడులు చేయడానికి ఈ ఏర్పాట్లన్నీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అవును ఇవన్నీ ట్రంప్ ఇజ్రాయెల్ కలిసి ఆడుతున్నటువంటి నాటకం. దానికి ఇరాన్ కూడా మొండి పట్టుదలగా ఉంది. భూతల దాడులు చేస్తే మేము ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం. అవును మా దేశంలో 10 లక్షల మంది సైనికులే కాదు 10 కోట్ల మంది ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇరాన్ ప్రకటిస్తుంది. కాబట్టి ఇది యుద్ధం కొనసాగితే, ఇంకా ఎట్లాగే ఏ చర్చలు లేకుండా కొనసాగితే, ఇప్పటికే ఎకనామిస్టుల యొక్క అంచనా ప్రకారం అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. సార్ అదే అంటుంది సార్. అంటే ఈ మాట మనమే కాదు, నిన్న పుతిన్ అన్నాడు, ఇటు ఫిన్లాండ్ కూడా అదే కామెంట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అదే రాబోతోంది, ఒక ఆర్థిక సంక్షోభం రాబోతోంది. బహుశా ఆర్థిక మాంద్యం వస్తే కరోనా కంటే కూడా తీవ్రమైనటువంటి పరిస్థితి ప్రపంచం ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నటువంటి వాదన కూడా అన్ని దేశాల నుంచి వస్తున్నాయి. నిన్న పుతిన్ కామెంట్ కానీ, మొన్న ప్రధానమంత్రి మోడీ చేసిన కామెంట్ కానీ, నిన్న రాత్రి ఫిన్లాండ్ చేస్తున్నటువంటి కామెంట్లు, ఇవన్నీ చూస్తే కనుక ఒక భారీ ఆర్థిక మాంద్యం ప్రపంచం ఎదుర్కోబోతోందా? కరోనా కంటే ఎక్కువ పరిస్థితి వస్తే అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ లాక్డౌనా, మళ్ళీ షట్ డౌన్ దిశగా ఏమైనా పోయే ప్రమాదం ఉంటుందా? అవి పక్కకు పెడితే, షట్ డౌన్ పక్కకు పెడితే, ఇవాళ అసలు నిజం చెప్పకుండా సంక్షోభం ఉంటుంది. అసలు నిజం ఏమిటంటే ఇవాళ గల్ఫ్ దేశాల్లో ఇంక్లూడింగ్ ఇరాన్ ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ బయటకు తీస్తే $14 అవుతుంది ఇరాన్లో కానీ గల్ఫ్లో కానీ. కెనడాలో బయటకు తీస్తే $30 అవుతుంది. అమెరికాలో బయటకు తీస్తే $45 అవుద్ది. అంటే గల్ఫ్లో ఇరాన్లో $14 బ్యారెల్ అయితే క్రూడ్ ఆయిల్ బయటకు తీయటానికి అమెరికాలో $45 అవుద్ది. ఇది మొత్తం యూరప్ని, ప్రపంచాన్ని దెబ్బ కొట్టుద్ది అమెరికా అమ్మేటువంటి రేటు కొనాలంటే. వాస్తవం, కరెక్ట్. ఇది ఒక అంశం, అందరు భయపడేది. అవును. తర్వాత రెండోది, మన భారతదేశానికి వచ్చినటువంటి చిక్కు ఏమిటంటే, గల్ఫ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవటానికి బ్యారెల్ $1 అయింది మన ట్రాన్స్పోర్ట్ ఖర్చు. అమెరికా నుంచి దిగుమతి చేసుకోవటానికి బ్యారెల్ $14.5 అవుద్ది. గల్ఫ్ నుంచి దిగుమతి చేసుకోవటానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ $1 అయితే బ్యారెల్కు, అమెరికా నుంచి దిగుమతికి $14.5 అవుద్ది. అంటే 14 రెట్లు ఎక్కువ ట్రాన్స్పోర్ట్. ఇది భారతదేశం కానీ మిగతా దేశాల మీద పెద్ద ఎత్తున భారం పడిపోతుంది. సరే, ఇప్పుడు భారతదేశం ఇప్పుడు ఇంకా పూర్తి కాలే ఒక్క మాట. ఇప్పుడు ఆ భారం ఇప్పటికే భరించలేక భారత ప్రభుత్వం ఒక చాకచక్యంగా ఈ సంక్షోభాన్ని మధ్యంతర ఎన్నికలు పూర్తయ్యేంత వరకు, రేపు ఏప్రిల్ 6 పోలింగ్ పూర్తయ్యేంత వరకు వీటినెట్నే వాయిదా వేస్తుంది. ఎందుకంటే గతంలో విడదీసి పరిష్కరించడానికి, పరిష్కారం కాదు, విడదీసి భారం మోపటానికి వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏమిటంటే, మొన్న వారం రోజుల కింద కేవలం ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నామని పెంచింది. అవును. అన్ని ఒకేసారి పెంచితే దేశం గగ్గోలెత్తుంది. అవును, వాస్తవం. కాబట్టి అవి విడదీసి పెంచారు. ఇప్పుడు
ఇప్పుడు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది ఎల్పిజి సిలిండర్లు. ఉమ్, కానీ ఇప్పుడు పెంచితే రేపు ఏప్రిల్ 6 నాడు బీజేపీకి అన్ని రాష్ట్రాల్లో డిసడ్వాంటేజ్. పాయింట్. ఏప్రిల్ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో. అవును. కాబట్టి ఏం చేసింది, ఆ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. అంటే అవును. పెట్రోల్ కంపెనీలు వేసేటువంటి డ్యూటీని లీటర్కు 10 రూపాయలు తగ్గించింది. ఉమ్, అంటే ప్రభుత్వం తగ్గించుకోకపోతే 10 రూపాయలు పెంచితేనే గిట్టుబాటు అయింది అనమాట. అవును. ఎందుకు తగ్గించుకుంది మరి? పెంచకుంటే ఎందుకు తగ్గించుకుంది? రేపు ఏప్రిల్ 6 దానికి ఇట్లా జరుపుద్ది. వాస్తవం. అంటే ఎల్పిజి ధర పెడితే ప్రతి ఇంట్లో ఓటర్లు ఎఫెక్ట్ అవుతారు. పాయింట్. రాష్ట్రాల్లో నెగిటివ్ ఓటింగ్ నడుస్తుంది. అవును. కాబట్టి ఇది ఒక మంత్రదండం లాగా ఇవాళ వాడుకుంది డ్యూటీని BJP. తగ్గించుకున్నారు. అవును. అది కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం రాబోతుంది. ఈ సంక్షోభానికి కారణం గల్ఫ్ ఇంధనం లేకపోవడమే, గల్ఫ్ గ్యాస్ లేకపోవడమే. సార్ ఈ ఇందులో విషయం చెప్పరు మాకు. మాకు మాకు గల్ఫ్ నుంచి తక్కువ ధరకు పెట్రోల్ వస్తుంది, తక్కువ ధరకు గ్యాస్ వస్తుంది, గల్ఫ్ దేందే మేము బతకలేమనేటువంటి మాట చెప్పరు. అవును. గల్ఫ్ యొక్క శక్తిని చెప్పరు, గల్ఫ్ యొక్క ప్రాధాన్యతను చెప్పరు. పాయింట్. చెప్పకుండా ఆర్థిక సంక్షోభం అని చెప్తుంటారు. సార్ అంటే గల్ఫ్ నుంచి తక్కువ ధరకు వస్తుంది కాబట్టి అమెరికా, యూఏ లాంటి దేశాల నుంచి కొనుగోలు చేస్తే ధర డబుల్ ఉంటుంది కాబట్టి మనకు ఆర్థిక మాంద్యం ప్రపంచానికి ఎదురవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, గతంలో అంటే ఈ యుద్ధం చాలా సమీకరణాలు మార్చేసింది. రష్యాతో చమురు కొనుగోలు చేయొద్దని అమెరికా పెట్టినటువంటి ఆంక్షలకు అఫ్కోర్స్ అప్పటికి రష్యా డిస్కౌంట్లు కూడా తగ్గించింది, మనం రష్యా నుంచి తగ్గించేసుకున్నాం. సో ఇప్పుడు భారతదేశం మళ్ళీ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తోందా? సో ఈ యుద్ధం ఈ సమీకరణాలను మళ్ళీ మార్చిందా? మనకు రష్యాతో మళ్ళీ ఈ డీల్ నడుస్తుంది అనుకోవచ్చా? రష్యా ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటుందండి. ఇండియాను వదులుకొని ఆలోచించట్లే. ఇండియా మాత్రం గత 10 ఏళ్లుగా రష్యాను కొంత దూరం వదులుకొని అమెరికాను నమ్మి, అమెరికాను నమ్మి, అధ్యక్షులు నమ్మి ఎక్కువ స్నేహం చేశాం. అవును. పాకిస్తాన్ మనకు వచ్చినటువంటి వైరుధ్యంతో బయటపడింది. ఏది, అమెరికా మన ఫ్రెండ్ కాదు, పాకిస్తాన్కి ఫ్రెండ్ అన్న విషయం ఇవాళ మనకు రుజువైంది పాకిస్తాన్ తోటి వచ్చినటువంటి ఘర్షణలో. ఇది మొదటి విషయం. రెండోది, రష్యా ఇవాళ ఓపెన్ మార్కెట్ ధరలకు అమ్ముతుంది. అవును. అంటే ఆయిల్ సంక్షోభంలో ధరలు పెరిగినటువంటి దానికి ఏ దేశానికో అదే ధరకు అమ్ముతుంది. అవును. ఓపెన్ మార్కెట్ ధరలకే అమ్ముతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకు అసలు పెట్రోల్ దొరకకపోతే భారతదేశం గగ్గోలు ఎత్తుద్ది. అసలు ఏ దేశాలనైనా ప్రభుత్వాలు దిగిపోవాల్సి వస్తుంది, ప్రజలు తిరుగుబాటు చేస్తారు, అటువంటి సంక్షోభం వస్తుంది. కాబట్టి వాళ్ళ రష్యా ఎక్స్పోర్ట్ అనేది మనకు ధర ఎక్కువ అని కాదు, అసలు మన దేశమే షట్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ రష్యా కాపాడుతూ ఉంది ఆయిల్ సప్లై చేసి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మనం మరింత సంక్షోభానికి లోను కాకుండా రష్యా నుంచి ఇంపోర్ట్స్ మనకు ఉపయోగపడుతున్నాయి. అంటే సార్ ఇక్కడ రష్యా భారత్ దగ్గర అయితే కనుక అమెరికాకి భారీ నష్టం అని చెప్పాలి. ఎందుకంటే గతంలో మనం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం అన్నటువంటి క్రమంలోనే అమెరికా భారీగా టారిఫ్లు పెంచింది, అవన్నీ చూస్తున్నాం. మళ్ళీ ఎప్పుడైతే మనం విత్డ్రా చేసినామో సో అప్పుడు అమెరికా మన దగ్గర టారిఫ్లు తగ్గించింది. సో అదనంగా 25% పెంచుతాం అన్నది కూడా ఒకటి గుర్తు చేసుకోవాలి. సో అప్పుడు మనం రష్యా నుంచి వెనుకడుగు వేసిన తర్వాత దాన్ని 18% తగ్గించినటువంటి పరిస్థితిని మనం చూసినాం. సో ఇప్పుడు ఒకవేళ మనం రష్యాకి దగ్గరైతే అమెరికా రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? అమెరికా రియాక్షన్ పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇండియాను పోగొట్టుకుంటే, ఇండియాకు దూరం అయితే అవతల ఇప్పుడు ఉన్నటువంటి రిపబ్లిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్, గతంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ కూడా వ్యూహాత్మకంగా ఇండియాను దూరం చేసుకోవటం పెద్ద తప్పు అవుద్ది. అది గతంలో షాంఘై సమావేశానికి హాజరై పుతిన్ జిన్పింగ్ తోటి మోడీ ఒప్పందం చేసుకొని టారిఫ్ల మీద ఎత్తైతే ఒత్తిడి తీసుకురాగలిగారు. అటువంటి స్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి భారతదేశాన్ని వదులుకోవడానికి వీల్లేదు, తప్పు చేస్తున్నాం అనేటువంటి ఒత్తిడి బ్రహ్మాండంగా పనిచేసింది ట్రంప్ మీద. దాంతో చైనాకు దగ్గర అవుతుందేమో, రష్యాకు మరింత దగ్గర అవుతుందేమో, మనతోటి ఉన్నటువంటి ఈ వ్యాపార సంబంధాలు కూడా, డిఫెన్స్ అగ్రిమెంట్స్ కూడా, ఇవన్నీ కూడా నష్టపోతాం అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ వెనక పట్టుపట్టండి. ఒకప్పుడు అమెరికా నుంచి వచ్చేటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ 3% ఉండేది, ఇప్పుడు 17% దిగుమతి చేసుకుంటున్నాం అమెరికా నుంచి. అవును. కాబట్టి అట్లాగే ట్రేడ్ కూడా దరిదాపు $126 బిలియన్, దరిదాపు $130 బిలియన్ అమెరికాకు మనకు మధ్య ట్రేడ్ ఉంది.
కాబట్టి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ని పోగొట్టుకోవడం తప్పవుద్దు అని చెప్పేసి ట్రంప్ వెనక్కు తగ్గాడు. తర్వాత మనం కూడా చేతులు కట్టుకొని కూర్చోలేదు. మనం ఆల్టర్నేటివ్ మార్కెట్స్ కూడా ఎత్తుక్కున్నాం. అవును. ఎత్తుకున్నాం కాబట్టి డిఫెన్స్లో ఎత్తుకున్నాం, ఆయిల్లో ఎత్తుకున్నాం. నిన్న కూడా స్టేట్మెంట్ వచ్చింది, ఇప్పటికి 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం పెట్రోల్, కావాలంటే మరొక 40 దేశాల నుంచి కూడా అగ్రిమెంట్ చేసుకుంటాం, ఆందోళన చెందొద్దనే ప్రకటన కూడా వచ్చింది. కాబట్టి ఈ వైవిధ్యమైనటువంటి ఒక డైవర్సిఫైడ్ ఇంపోర్ట్స్ డిఫరెంట్ నేషన్స్ నుంచి ఉండటం వల్ల మనకు ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. అవును. అట్లాగే మన మీద ప్రెజర్ చేస్తూనే మనం చైనా కానీ రష్యా కానీ ఇంతకన్నా దగ్గర కాకుండా అమెరికా వ్యూహం అమలు జరుపుతా ఉంది. అది టారిఫ్ల విషయంలో రుజువైంది, తర్వాత ఇప్పుడు కూడా రుజువు అవుతుంది. ఏది ఆ రష్యా నుంచి మీరు తీసుకోరి అని చెప్పేసి అనేది అదొక షాక్ అబ్జర్వర్ లాగా వాడుకుంటుంది. సార్, భూతల యుద్ధం జరగబోతుంది అనుకోవచ్చా? రెండు వైపుల నుంచి ఇరాన్ మీడియా కూడా ఇప్పటికే చెప్తోంది అమెరికా ఏ టైంలో అయినా గ్రౌండ్ బ్యాటిల్కి దిగేటువంటి అవకాశం ఉంది. సో ఆ ఉద్దేశంతో అమెరికా కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా ఆల్మోస్ట్ 82 ఎయిర్బోర్న్ డివిజన్ చెందినటువంటి ఒక 5,000 మంది మెరైన్లను 2,000 మంది పారా ట్రూపులతోటి మూమెంట్ స్టార్ట్ చేసేసింది. అటు ఇరాన్ కూడా మేము 10 లక్షల మందితో ఉన్నాం అని చెప్తూనే బసీజ్తో పాటు చాలామంది యువకులు బసీజ్తో పాటు IRGCలో వస్తున్నారు. ఇంకా మాకు నియామకాలు కూడా పెరుగుతున్నాయని చెప్పేసి ఇరాన్లో ఈ రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది సైన్యంలోకి. సో వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారనుకోవచ్చా? ఈ గ్రౌండ్ బ్యాటిల్ జరగబోతుందా? అండ్ దీంతో పాటు ఈ 10 రోజుల విరామానికి కారణం కూడా ఇదే అయి ఉండొచ్చా? ఖచ్చితంగా ఇవాళ ఇరాన్ వైపు నుంచి 10 రోజులు అనేది నిర్ణయించింది ఇరాన్ కాదు, అవును, అమెరికా ఏకపక్షం. అవును. కాబట్టి అమెరికా ఈ ప్రిపరేషన్స్ కు దీన్ని వాడుకుంటది. అవును, గతంలో వాడుకుంది, ఇప్పుడు కూడా వాడుకుంటది. కాబట్టి అమెరికాని కానీ నమ్మలేము. తర్వాత రెండవది, అమెరికా చెప్తే నెతన్యాహు ఆగట్లేదు అనేది అబద్ధం. ఇజ్రాయెల్ తోటి దాడులు చేస్తూనే ఒత్తిడి పెంచుతూ చర్చల లొంగుబాటు వైఖరి ఇరాన్లో రావాలని చూస్తుండే అమెరికా. ఇది అమెరికా వ్యూహం. కానీ ఇరాన్ మొండిగా ఉంది. అంటే జరిగేదేమో జరిగిపోయింది, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కూడా తేల్చుకుందాం అన్నటువంటి స్థితిలో ఇరాన్ ఉంది. గ్రౌండ్ లెవెల్ బ్యాటిల్కు దిగితే రిలేటివ్లీ అమెరికా స్ట్రెంత్ తగ్గుద్ది. అది వియత్నాంలో రుజువైంది, తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో రుజువైంది. కాబట్టి గ్రౌండ్ బ్యాటిల్లో వచ్చి 10 లక్షల మంది సైన్యాన్ని అమెరికా నుంచి సైనికులు రావడానికి ఇష్టపడరు. తర్వాత కమర్షియల్ ప్రపంచంలో కమిట్మెంట్ ఉండదు. శాలరీ కోసం సైన్యంలో చేరినటువంటి వాళ్ళు అంత సాక్రిఫైస్ చేసేటువంటి అవకాశం ఉండదు. గ్రౌండ్ బాటిల్లో కూడా వాళ్ళు కూడా మళ్ళీ టెక్నాలజీనే ముందు పెట్టి యుద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా ఇరాన్కు పెద్ద దరిదాపు ఇవాళ పాలస్తీనా ఎట చేసిందో ఇరాన్ కూడా అటు చేయాలని నిశ్చయించుకున్నట్టే మనకు అవుపడుతుంది. గ్రౌండ్ బాటిల్ అంటూ మొదలైతే ఇరాన్ ప్రజలను ఊచకోత కోసేటువంటి పరిస్థితికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. హిజ్బుల్లా హౌదీలు కూడా రెచ్చిపోయేటువంటి ప్రమాదం ఉండొచ్చు కదా రేపు పొద్దున గ్రౌండ్ బ్యాటిల్ దిగితే? అన్ని దేశాల మీద ఈ ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయేమో కదా? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాల 9 దేశాల 13 స్థావరాలు ధ్వంసం చేసింది ఇరాన్. అమెరికా స్థావరాలను. రేపు యుద్ధం స్టార్ట్ అయితే కూడా ఏ దేశం నుంచి ఎంటర్ అయిద్దో ఆ ప్రాంతం మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇప్పటి వరకైతే హార్ముజ్ జలసంధి నుంచి ఈ 5-6 దేశాల నౌకలు వదిలిపెడుతున్నాం అనే దాంట్లో పాకిస్తాన్ కూడా ఉంది. కాబట్టి పాకిస్తాన్ని కూడా ఇతర దేశంగానే భావిస్తుంది ఇరాన్. రేపు మరి అమెరికా సైన్యం పాకిస్తాన్లోని బెలుచిస్తాన్ ద్వారా ఇరాన్లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కూడా కౌంటర్ చేయాల్సి వస్తుంది. పాకిస్తాన్ కూడా శత్రువు అయిపోద్ది కదా అప్పుడు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు వైట్ హౌస్ పోవడం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, ప్రధాని పక్కన పెడితే, సో ట్రంప్ ఎప్పుడైనా పాకిస్తాన్ నమ్ముతాడు. ఖచ్చితంగా మున్నీర్ అమెరికన్ ఏజెంట్. అవును. కాబట్టి మున్నీర్ని అమెరికానే సెలెక్ట్ చేసింది. ప్రధానమంత్రి, రాష్ట్రపతి కేవలం పప్పెట్స్ పాకిస్తాన్ లో అంతా మున్నీర్ తోటే నడిపిస్తున్నారు. కాబట్టి మరి అసలు పాకిస్తాన్ సైన్యాన్ని సహాయంగా రమ్మంటది అనేది మనం చెప్పలేము ఇప్పుడే. సరే, కాబట్టి ఇప్పుడు అమెరికాతో పాటు అమెరికా సైన్యంతో పాటు అటు UAE కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళు కూడా ప్రకటించేశారు. వాళ్ళ సైన్యం కూడా మేము కలుస్తాం. హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి ఈ బలగాలన్నీ పోతున్నాయి. అసలు యుద్ధం కాస్త హర్మూజ్ జలసంధి వైపు పోయింది.
సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రేపు పొద్దున హర్మూజ్ జలసంధి వైపు 10 లక్షల మందితో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అమెరికా ట్రూపుతో పాటు ఇంకా కొన్ని అమెరికా మద్దతు ఇచ్చే దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కదులుతారు. కదిలితే కనుక ఈ యుద్ధం తీవ్ర స్థాయిలోకి వెళ్తుంది. నౌకలు పేలిపోతాయి, ఎక్కడికక్కడ బ్లాస్టింగ్లు జరిగిపోతాయి. అటు రెడ్ సీని కూడా పూర్తిగా బ్లాస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కదా. సో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమయ్యే పరిస్థితి కనిపిస్తోందా? రెడ్ సీని బ్లాక్ చేయరు. ఎందుకన్నారంటే ఇప్పటికే హౌతీలు ప్రకటించారు రెడ్ సీని టార్గెట్ చేస్తామని. అంటే దాడులు చేస్తామన్నారు కానీ రెడ్ సీ బోర్డర్ లైన్ సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియా ఇవాళ అమెరికాకు మిత్ర దేశం. చైనాతో కూడా మంచి సంబంధాలే ఉన్నప్పటికీ అమెరికా మిత్ర దేశం. కాబట్టి సౌదీ అరేబియా మొత్తం అమెరికా సైన్యంతో నింపుతాడు, ఏది రెడ్ సీ బ్లాక్ కాకుండా. కాబట్టి రెడ్ సీని బ్లాక్ చేయటం అంటే దాడులు అంతవరకే, కానీ బ్లాక్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒకటే, కాకపోతే ఏమిటంటే ఒక కార్నర్లో హౌతీలు దాడులు చేసేటువంటి అవకాశం అది ఉంది, ఒక ఎడ్జ్లో, అది ఎండింగ్ ఎడ్జ్లో చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా అక్కడ బ్లాక్ చేసినా బ్లాక్ చేయకపోయినా సూయజ్ కెనాల్ ద్వారా అంటే రెడ్ సీ ద్వారా వచ్చేదంతా కూడా అమెరికన్ పెట్రోల్ లేదా రష్యన్ వెస్ట్ ఏషియా నుంచి వచ్చేటువంటి పెట్రోల్, వెస్ట్ ఏరియా నుంచి యూరప్ ఏరియా నుంచి వచ్చేటువంటి పెట్రోల్. కాబట్టి దాన్ని అంతగా ఉపయోగించుకుంటే ఇతర దేశాలు దివాలు తీస్తాయి. ఎందుకంటే గల్ఫ్ నుంచి మనకు ప్రయాణం 2.5 రోజులు, 2500 కిలోమీటర్లు. త్రూ సూయజ్ కెనాల్ అంటే 14,000 కిలోమీటర్లు, 15,000 కిలోమీటర్లు అమెరికా నుంచి కానీ రష్యా నుంచి తేవాలంటే. కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మనలాంటి దేశాలు భరించలేవు. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో కష్టకాలంలో దిగుమతి చేసుకున్నా దేశం షట్ డౌన్ కాకుండా కానీ బాగా భారం పడుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఆ హర్ముజ్ జలసంధికి ఆ ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత రెండోది కూడా ఏమిటంటే ఇవాళ సౌదీ అరేబియా కానీ లేదా ఏది రెడ్ సీ అంటున్నటువంటి దేశాల పైప్ లైన్ అని కూడా నార్త్ డౌన్ అయ్యేటట్టుగా వేశారు. అంటే పెట్రోల్ డంప్ చేసేదంతా గల్ఫ్లో ఓడరేవుల్ని, గల్ఫ్ వాటాలని, అటు ఉన్న సౌత్కు పైప్ లైన్ లేవు. ఏదో 10%, 5% రెడ్ సీలకు డంప్ చేస్తారు. మిగతాది మొత్తం 90% గల్ఫ్లోకే, సౌదీ అరేబియా. అవును. కాబట్టి ఎక్కువ పెట్రోలియం ఎక్స్పోర్ట్ చేయటం అనేటువంటిది గల్ఫ్ నుంచే జరుగుతుంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో దీనికి ఆల్టర్నేటివ్ ఏదున్నా అది కాస్ట్ ఎక్కువ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, 15-20 రెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం ప్రారంభమైనట్టు వరల్డ్ వైడ్గా మార్కెట్ రేట్ ఎంత అంటే $69 ఒక బ్యారెల్. రేపు ఈ గల్ఫ్ యుద్ధం ప్రారంభమైతే ఖచ్చితంగా ఇప్పటికే $120 అయింది, రేపు $200 కూడా కావచ్చు బ్యారెల్. ఆ పరిస్థితి పొంచి ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇరాన్ తోటి దౌత్య పరిష్కారమే మంచి పరిష్కారం. అట్లాంటి పరిణామాలు వచ్చాయి సార్, దౌత్య పరిష్కారాలు ఇరాన్ తోటి. ఎందుకంటే ఈరోజు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కూడా కాబోతోంది. అయితే ఈ సమావేశాన్ని రష్యా రిక్వెస్ట్ చేసింది కాబట్టి సమావేశం నిర్వహిస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా ఈ భద్రతా మండలికి సంబంధించినటువంటి ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు అమెరికాకు చెందినటువంటి వ్యక్తే. సో ఈ సమావేశాన్ని అమెరికా ఏర్పాటు చేసినట్టు చూడాలా, మనం రష్యా రిక్వెస్ట్ చేసింది కాబట్టి రష్యా ఏర్పాటు చేసినట్టు చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది? అంటే ఇప్పుడు యుఎన్ఓ జనరల్ సెక్రటరీ గుటెరస్ ఏ దేశమైనా సరే, ఇంకెప్పుడైనా ఏ దేశమైనా సరే అంత పార్షియల్గా వ్యవహరించే అవకాశం లేదు. ఎందుకంటే ఆ పోస్టుకున్నటువంటి రెస్పెక్టబిలిటీ కాపాడుకుంటూనే వస్తారు. అందుకని ఇవాళ రష్యా రిక్వెస్ట్ మేరకే ఈ భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో తీర్మానం చేస్తే అది అమెరికాకు వ్యతిరేకంగా ఉంటే వీటో చేసే అవకాశం ఉంది. కాబట్టి అమెరికా వీటో చేస్తుందా ఇంటుందా అనేటువంటిది కూడా చూడాలి మనం. అందుకని ఏదేమైనా వరల్డ్ వైడ్గా ప్రెజర్ లేకుండా ట్రంప్ వెనక్కిస్తాడు అనిపించట్లేదు. కాబట్టి ఇంటర్నల్ ప్రెజర్ మాత్రం బాగుంది. ఎందుకంటే 40%, 50% అమెరికాలో పెట్రోల్ రేట్లు పెరిగినాయి. తర్వాత అల్లకల్లోలం ఉంది మార్కెట్. తర్వాత ఇవాళ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా అమెరికా ట్రంప్ కొంత ఒత్తిడికి లోనవుతుంది. ఆ ఒత్తిడి ఏ మేరకు పనిచేస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ప్రెజర్స్ అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాయి ట్రంప్ని, అది చూడాలి. దానికి యూరప్కే ఆ శక్తి ఉంది. యూరప్ దేశాలు ప్రెజరైజ్ చేస్తే
ఇప్పుడు అబుదాబి కానీ లేకపోతే దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలు కానీ అవును. ఇవి అవి ప్రెజర్ చేస్తున్నాయి. ఎందుకంటే అవి కొలాప్స్ అయి ఉన్నాయి టూరిజం లేకుండా. కాబట్టి అటువంటి చేస్తున్న అమెరికా వినదు. కాబట్టి నాటో దేశాలే పూనుకోవాలి దీన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. ఇప్పటికే 10 లక్షల మంది సైనికులతోటి భూతల యుద్ధానికి ఇరాన్ సిద్ధమవుతోంది. ఇరాన్ మీడియా చెప్తున్నటువంటి నివేదికల ప్రకారం ఇటు అమెరికా కూడా గ్రౌండ్ బ్యాటిల్కి సిద్ధమవుతోంది. అమెరికాకి మద్దతు ఇచ్చేటువంటి దేశాలు కూడా అమెరికాతో పాటు ముందుకు సాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయడమే లక్ష్యంగా ఈ అడుగులు పడుతున్నాయి. బట్ అదే జరిగితే, అమెరికా సైన్యం దిగితే మాత్రం ఇరాన్ చాలా విజృంభించేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్కు సైనిక శక్తి ఎక్కువ, టెక్నికల్ శక్తి కంటే కూడా, ఆయుధ శక్తి కంటే కూడా, మిస్సైల్ శక్తి కంటే కూడా సైనిక శక్తి చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇరాన్. సో ఆ విషయంలో ఇరాన్ను ఎంతవరకు ఢీ కొట్టగలుగుతుంది, ఈ సిచ్యువేషన్ ఎటువైపు దారితీయబోతోంది? హర్మూజ్ జలసంధిలో ఉన్నటువంటి నౌకలు, ఇప్పటికే భారత్ చెందినటువంటి దాదాపు 10 నౌకలు హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయి ఉన్నాయి. సో వాటి పరిస్థితి ఏమిటి, ఏం జరగబోతోంది? ఒక ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. సో ఆ సమావేశంలో రాష్ట్రాలకు ఏం సూచనలు ఇవ్వబోతున్నారు అన్నది కూడా ఒక ఉత్కంఠగా అనిపిస్తోంది. ప్రజల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారా? ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యంలోకి నెట్టబడిపోతుందా? వాట్ ఎవర్ ప్రిపరేషన్ అయితే ఉండాలన్నదే ప్రభుత్వాలు చెప్తున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.